ప్రైజ్ లాడండి. బాగున్నారా? అందరు బాగున్నారా? అందరు బాగుండాలని ప్రార్థన చేస్తున్నాం. దేవుడు రాకడ సిద్ధపాటు కలిగి ఉండండి. ఇది నా వాగ్దానం చూసుకుందాం. చిన్న విషయం అండి. యెరూషలేము రాజనగరిలో యేసుని వెతుకుచు ఇరిగిన దారి తొలగిన వేళ ఏదను కృంగితి ఏసయ్య తార ఎప్పటి వాలే ఎదురై త్రోవలో ఎంతో ఎవ్వరపడచో విస్మయమందుచు ఎరిగేతి ప్రభుని కడకు అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచు 133వ కీర్తన 1 నుంచి 2 వచనాలు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంతో మనోహరము. నిజమేనండి. ఐక్యతలో బలం ఉంటుంది, ఐక్యతలో మనకి ప్రేమ ఉంటుంది, ఐక్యత కలిగి ఉండటంలో ఎంతో సంతోషం ఉంటుంది, ఐక్యతలో నెమ్మది కూడా ఇస్తాడు మన దేవుడు. ఇక్కడ అదే చెప్తున్నాడండి దావీదు భక్తుడు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు, ఎంతో మనోహరము. అది తల మీద పోయబడిన అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగి అంచుల వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉంటుందంట ఆ ప్రేమ. చూసావా? పరిమళ తైలముతో పోలుస్తున్నాడు ఈ ప్రేమని. నిజమే. ఐక్యతలో బలం ఉంటుంది, ఐక్యతలో శక్తి ఉంటుంది, ఐక్యతలో ప్రేమ ఉంటుంది. ప్రేమ కలిగి అందరం మనం ఉంటే చాలా, దేవునికి చాలా ఇష్టం ప్రేమ అంటే. ప్రేమే అన్నిటికంటే ముఖ్యమైనది కాబట్టి ప్రేమ కలిగి మనం మంచిగా ఉందాము. దేవుడు రాకడికి సిద్ధపాటు కలిగి ఉందాం. చిన్న ప్రార్థన అండి. స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు ప్రభువా. అయ్యా, ఈ సమయంలో ఇట్టి మాటలను బట్టి మమ్మల్ని దీవించి ఆశీర్వదించి నీ రాకడికి సిద్ధపరచు. చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.